వెంకటేశ్వర స్వామిని ఇలా పిలిచే ఏకైక ఆలయం ఇదే. తిరుమల అంటే యావత్ ప్రపంచానికి గుర్తొచ్చేది కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి. ఇది జగమెరిగిన సత్యం. ఈ దేవాలయాలకు ముడిపడిన కొన్ని ఆలయాలున్నాయి. ఇందులో భాగంగానే కోరిన కోర్కెలు కొంగు బంగారంగా తీర్చే ఆలయం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని కోనేటి రాయుడిగా పిలిచే ఏకైక ఆలయం మన చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలో ఉంది. ఈ ఆలయానికి పలమనేరు ఆర్టీసీ డిపో నుండి 5 కిలోమీటర్ల దూరంలో కీలపట్ల గ్రామం ఉంది. ఈ గ్రామ చివారున పురాతనమైన పుష్కరిణి కలదు. రాజుల పరిపాలన కాలంలో హరప్పులు దండయాత్ర చేసిన సందర్భంలో స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్న అర్చకులు స్వామివారిని ఆలయంకు ఈశాన్య భాగంలో ఉన్న కోనేరులో దాచిపెట్టారు. కొద్ది రోజుల తర్వాత బోయకొండ స్వామికి కలలో వచ్చి ఘటనా స్థలంలో ఉన్నాను, నన్ను తీసుకెళ్లి ప్రతిష్ఠించమని చెబితే మరుసటి రోజు కోనేరు నుండి స్వామివారిని బయటకు తీసి ప్రతిష్ఠించడం జరిగిందని లోకల్ 18 ద్వారా అబ్బురపరిచే విషయాలు ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయ చరిత్ర చూసినట్టయితే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలో కీలపట్ట గ్రామం ఉంది. ఈ గ్రామంలో అతి పురాతనమైన అబ్బురపరిచే ప్రహారీ గోపురాలు, మంటపాలు, రావి వృక్షాలు, ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన బృందావనం, మరీ లోతుగా వెళ్లామంటే మూలం అక్కడ నెలకొన్న పుష్కరిణి ఇక్కడ ప్రధానం. ఆలయంలోకి భక్తుల ప్రవేశ ద్వారాలుగా ప్రధాన గర్భగుడి ఆలయంగా తూర్పు దక్షిణ భాగంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ బోయకొండరాజు అనే స్వామివారు కోనేరులో దాచిపెట్టిన విగ్రహాన్ని వెలికితీసి జనమేజ మహారాజా చేతుల మీదుగా ప్రతిష్ఠించినట్టు ఇక్కడ అర్చకుల మాటలు. ఈ ఆలయం అభివృద్ధి కోసం రాజుల పరిపాలన కాలంలోనే భృగు మహర్షి జనమేజయరాజు బోయకొండరాజు కృషి చేసినట్టు అక్కడి ఆనవాళ్లు కూడా తెలుపుతున్నాయి. ఈ ఆనవాళ్లు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలన్న నేపథ్యంతో మరింత అభివృద్ధి పథంలో తీసుకురావాలని ఈ ఆలయాన్ని టీటీడీ వారు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని స్వాధీనపరిచిన నాటి నుండి టీటీడీ సమయపాలన పాటిస్తున్నారు. తిరుమలలో నెలకొన్న వెంకటేశ్వర స్వామికి ఏ సమయంలో ఏ పూజా కైంకర్యాలు పాటిస్తారో, ఏ నక్షత్రంలో ఏ పూజలు చేస్తారో, మహిమగల దినాల్లో పాటించే పద్ధతులు అన్నీ ఇక్కడ పాటిస్తారు. అందుకే ఈ ఆలయానికి 2వ తిరుమల అని పేరు కూడా ఉంది. ఇక్కడ కొలువుదీరిన స్వామివారిని చూస్తే తిరుమలలో కొలువుదీరిన స్వామివారి విగ్రహాలు ఒకే రూపాన్ని పోలి ఉంటాయి. శనివారం వస్తే చాలు ఈ ఆలయంలో భక్తులు కిటకిటలాడుతుంటారు. ఇక ఆలయం విశేషాలు చూస్తే ఆలయంలో మూల విరాట్గా అమ్మవారిని, హనుమాన్ వంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మూల విరాట్లను దర్శనం చేసుకుంటారు. కొన్నేళ్లుగా నెరవేరిన సమస్యలకు ఈ ఆలయం చక్కటి పరిష్కార ఆలయంగా పేరొందిన ఆలయం.